హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి మోటో నుంచి రీసెంట్ గా ఒక మొబైల్ లాంచ్ అయింది తెలుసు కదా, మోటో G86 పవర్. ఇది మనకి 20,000 రాబోతుంది అనమాట. అంటే మనకి 20,000 కి మొబైల్ బెటర్ కాదా, అంటే 20,000 కి వర్త్ అయిన ఫీచర్స్ ఈ మొబైల్ ఏమన్నా ఉన్నాయి అనేది కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. సో మనకి మెయిన్ గా 20,000 లోపల ఒక మంచి ఫీచర్ ఎక్స్పెక్ట్ చేసేది ఏమంటే ఈ మొబైల్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇది మనకి 6700 mAh బ్యాటరీ రాబోతుంది. ఫ్రెండ్స్, మీ నుంచి నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే అది జస్ట్ ఛానల్ కి సపోర్ట్ చేయండి. అంటే సపోర్ట్ చేయడం అంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో లైక్ కొట్టేసేయండి. ఇది మీరు చేసిన ఒక పెద్ద సపోర్ట్ అని చెప్పొచ్చు. మనము ఫస్ట్ డిజైన్ బిల్డ్ క్వాలిఫికేషన్ వద్దాం. ఇక్కడ మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. ఇక్కడ కార్నింగ్ గురిక్లేస్ 7 ప్రొడక్షన్ అయితే ఇచ్చేస్తారు. 20,000 లోపల ఈ ఈ స్క్రీన్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ అది ఎక్స్పెక్ట్ చేయం, బట్ మనకి ఇందులో సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి బ్యాక్ అయితే లెదర్ ఫినిష్ ఉంటది. మనకి లెదర్ ఫినిష్ కూడా చాలా బాగుంటది. హ్యాండిల్ బాగుంటది అనమాట. చేతిలో పట్టుకున్నప్పుడు గ్రిప్ బాగుంటది. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది మనకి డెవల్ స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే హైరేస్ ఆడియో కూడా సపోర్ట్ ఉంది. 20,000 లోపల డాల్బీ అట్మాస్ అయితే నేను ఎక్కడ చూడలేదు. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. అలాగే డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. మనకి ఇది మిల్లీ గేట్ సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. ఎంఐఎల్, ఎస్టీడీ, 18H సర్టిఫికేట్ ఉంది అనమాట. ఈ 68 అండ్ 16 కూడా సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. అంటే IP16 అంటే ఫుల్లీ వాటర్ రేటింగ్ ఫోన్ అని చెప్పొచ్చు అనమాట. మనకి అప్ టు వాటర్ లో ఒక 20 మినిట్స్ వరకు సర్వ్ అయ్యగలదు. మనకి 20,000 లోపల ఇది మంచి డ్యూరబిలిటీనే. డిస్ప్లే విషయానికి వద్దాం. 6.67 ఇంచెస్ పో ఎల్ఈడి ఆర్మీ డిస్ప్లే మీద రాబోతుంది. యాక్చువల్‌గా మనము ఈ సెగ్మెంట్ లో పో ఎల్ఈడి డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేయం, బట్ మనకి ఇందులో సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లే కూడా మంచిది. విజిబుల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటది. మనకి 120 హెర్ట్జ్ వరకు రీఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. HDR10+ సపోర్ట్ ఉంది. 4500 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే ఈ సెగ్మెంట్ లో ఇలాంటి బ్రైట్నెస్ అయితే కొంచెం ఇంప్రెసివ్ అని చెప్పొచ్చు. అంటే నేను 20,000 లోపల చాలా మొబైల్స్ రివ్యూ చేస్తాను. ఇలాంటి బ్రైట్నెస్ లెవెల్ అయితే ఎక్కడ చూడలేదన్నమాట. 4500 అంటే ఎక్కువ బ్రైట్నెస్ అన్నమాట. మేజర్ మనకి అవుట్డోర్ లోని బ్రైట్నెస్ ఎక్కువ అయితే ఉంటది. ఇంకా మనకి డిస్ప్లేలో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఫుల్ హెచ్‌డీ చూడొచ్చు అన్నమాట. ఓవరాల్ మనకి డిస్ప్లే అయితే బాగానే ఉంటది. 20,000 లోపల ఇది బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ మీటెక్ డైమెన్సిటీ 7400 ఇది మనకి 4 బిల్ట్ ఇన్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటది అనమాట. జనరల్ యూజ్ కి, నార్మల్ యూజ్ కి ప్రాసెసర్ అయితే బాగానే ఉంటది. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది ఆండ్రాయిడ్ 15 రాబోతుంది. అలాగే హెల్లో మోటో ఇవైతే రాబోతుందని చెప్పొచ్చు. 20,000 లోపల ఈ ప్రాసెసర్ అంటే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. మనం కెమెరా విషయానికి వద్దాం. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇక్కడ మెయిన్ కెమెరా ఉంటే 50 MP ఇచ్చారు. ఇది సోనీ LYT600 సెన్సార్ మీద రాబోతుంది. కొంచెం బెటర్ సెన్సారే. మేజర్ గా ఈ సెన్సార్ డైలైట్ లో, లో లైట్ లో కొంచెం బెటర్ గానే ఫొటోస్ క్యాప్చర్ చేయగలరు అనమాట. అంటే క్యాప్చర్ చేసేది OS, బట్ మనకి ఈ సెన్సార్ ఏం చేస్తదంటే ఫోటోని ఆప్టిమైజ్ చేసి మంచిగా తీస్తదన్నమాట. మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 30 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మనకి మెయిన్ కెమెరా కూడా మంచిగా పర్ఫార్మ్ చేయగలదు. సెకండ్ కెమెరా ఇక్కడ 8 MP ఇచ్చారు. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా 32 MP ఇచ్చారన్నమాట. 32 MP అంటే బెటర్ అని చెప్పొచ్చు. మరి అంత హైలైట్ ఫోటోస్ రావు కానీ కొంచెం నార్మల్ ఫోటోస్, డీసెంట్ ఫోటోస్ కొంచెం బాగానే తీయగలదు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 30 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4K సపోర్ట్ ఉంది అనమాట. బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 6700 mAh బ్యాటరీ రాబోతుంది. ఇది ఇక్కడ పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు. మనకి లాస్ట్ లో పవర్ ఉంది కదా, మోటో G86 పవర్ అని. ఈ పవర్ అంటే అర్థం ఏం తెలుసా? బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇది పవర్ఫుల్ బ్యాటరీ పెట్టారు ఇక్కడ. 6700 mAh బ్యాటరీ అంటే కొంచెం పెద్ద బ్యాటరీ. ఈజీగా 1 to 2 days వచ్చేదానికి ఛాన్స్ ఉంటది. ఇక్కడ 33 వాట్స్ వరకు ఫాస్టింగ్ సపోర్ట్ ఉంది అనమాట. 33 వాట్స్ అంటే కొంచెం టైం పడుతుంది అనమాట ఫుల్ చార్జ్ చేయడానికి. ఇక్కడ 45 వాట్స్ అని ఇచ్చింది, కొంచెం బాగుండేది. ఓవరాల్ గా మనకి మొబైల్ సంబంధించిన ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే 20,000 కి ఈ మొబైల్ నా విషయంలో వర్త్ అని చెప్తాను అనమాట. ప్రాసెసర్ లోనే మైనస్ అనిపించింది కొంచెం. మిగతా ఫీచర్స్ అన్ని కూడా బాగున్నాయి. ఈ మొబైల్ సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. లాస్ట్ వరకు మన వీడియోని ఎవరన్నా చూసింటే ఛానల్ కి సబ్స్క్రైబ్ అండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.